యూట్యూబ్ అన్నదాతకి స్వాగతం అండి. ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నా. వంకాయ ఫ్రై చేస్తున్నా. ఏంటంటే ఇది మా అమ్మగారు చేశారు, నాకు జ్ఞాపకం వచ్చింది రాత్ర. మేము చేసుకోవటం లేదు ఆ రోజు నుంచి. మా అత్త కూతురికి జాండీస్ అయితే తను ఏం చేసిందంటే ఒక నాటు మందు ఏదో ఇప్పిస్తే వాళ్ళు ఏం చేశారు, ఈ వంకాయ కూరే తినమన్నారు. రోజు ఈ వంకాయ కూర పెట్టేదన్నమాట చేసి. నాకు అది చాలా నచ్చేసేది, బాగా తినేదాన్ని నేను కూడా. అందరం తినేవాళ్ళం. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, వేయించుకోవాలి కదా దాన్ని. ఇంకా చాలా బాగా నచ్చేసేది అనమాట. కొంచెం జీలకర్ర వేద్దాం. కొంచెమేనండి, అంటే ఈ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి దానికి కావాల్సినవి అన్నమాట. వెల్లుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా పట్టుకున్నా. కొబ్బరి అన్నమాట ఇదేమో మీకు కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. ఇంకా ఇంతేనండి. ఇవి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఈ తెల్ల వంకాయలతోనే చేసి పెట్టమని చెప్పేవాడు అతను. ఇదే ఇంకా వాళ్ళు మరి ఆ మందు ఏం మందో కానీ బాగా పనిచేసింది. వారానికే పోయిందండి. ప్రతిరోజు ఇక వంకాయ కూరే ఇంకా పిల్లకి. ఇంకా అందరం అంటే మనం ఇది చేసుకునేవాళ్ళం. ఇది మజ్జిగ ఇలాంటివన్నీ ఇది చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే ఆ వంకాయ కూరతోనే పోయింది తనకి. ఎప్పుడోనండి, ఒక 20 ఏళ్ళు అయిందో 30 ఏళ్ళు అయిందో ఈ కూర చేసి. చాలా బాగుంటుందండి అసలు. ఒకసారి చేసుకుని చూడండి మీకు. ఇలా మనం గుత్తి వంకాయ అని చెప్పేసి అన్నీ చేస్తున్నాం, కానీ ఇలా చేయలేదు. అంటే పప్పులు ఏమీ వేసేవాడు కాదు అతను. పప్పులు వేయొద్దని వాడన్నమాట. చాలా మందిగా ఉన్నాయి. సరేనండి, ఇది పోసి వేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఉప్పు వేసుకోవాలండి. ఇవి ఆయిల్లో వేసాను. కొంచెం ఉప్పు వేసుకున్నాను. కళ్ళలు ఉప్పు అయితే కరగపోవచ్చు, ఇదైతే కరుగుతుంది. ఎందుకంటే ఇవి వంకాయలు బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట. మగ్గించాక చూపిస్తానండి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఇది వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఇలా వేగింది. కొంచెం ఇంకా మగ్గాలండి, కొంచెం వేగాల. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం ఇవన్నీ ఒకటి వేసేసుకోవాలి. అయిపోతుంది కూర. చూడండి, ఈ రకంగా మగ్గింది. ఇప్పుడు 1 by 1 వేసుకోవటమేనండి ఇవన్నీ. ఇప్పుడు ఉప్పు, కారం ఉప్పు వేసేస్తాను, పసుపును, కారం. కొంతమంది ఆ మందు తింటే బిర్యానీ తినమని చెప్తారు కదండి. మీకు జ్ఞాపకం ఉందా? ఎవరో ఓల్డ్ సిటీలో ఇచ్చేవాళ్ళు, ఎప్పుడన్నా విన్నారో లేదో మీరు. ఇది కూడా కొబ్బరి కొంచెం వేగాలండి. 1 కప్పు కొబ్బరి వేసేసా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమేనండి, ఊరికే మనం వేస్తామా లేదు.
వేసుకుంటే బాగానే ఉంటుంది కొంచెం ఎక్కువ. ఇప్పుడు కరివేపాకు ఇది కూడా వేగిన తర్వాత వేస్తాను. అమ్మ ఎలా వేసారో అలా వేసేసానండి. మరి అలాగే బాగుంటుందేమో, ఇలాగే చూద్దాం. కొబ్బరి ఉండలు ఉండలు కట్టి ఇలా కొడుతున్నాను. కొట్టకూడదంటండి, ఇట్లా కళాయిలు ఇట్లా కొడతాం కదా గిన్నెలు. మనం నాకు అంతకుముందు తెలుసు కానీ అంత గుర్తుండదు. గబగబా కొట్టేస్తూ ఉంటాను నేను, గరిటికి అంటుకుంటాను. చూడండి, తెల్లగా కొబ్బరి పాకే ఉంటుంది. అయిన తర్వాత కొంచెం మసాలా వేసుకున్నాం. కొంచెం అయిన తర్వాత వేస్తానండి, ఒక 2 minutes. చూడండి, అయిపోయింది. 2 నిమిషాలు అయిపోయిందండి. కూర బాగా వేగింది. కొంచెమేనండి, చూడండి. వేసుకోవచ్చు, మనమే తింటాం కదా. అంటే ఇలాగే వేసిందండి అమ్మ. ఎక్కువ వేసింది తక్కువ వేసింది నేను చూసుకోలేదు, కానీ మసాలా వేసింది. అందుకని నేను కొంచెం వేస్తున్నాను. అమ్మ ఉంటే ఇప్పుడు అమ్మని కలుపుకొని చేసేదాన్ని అండి. అమ్మ లేదు. ఇది అసలు ఆ పిల్ల బాగా ఇట్లా తినేసేదండి, ఆకలి వేసేదానికి. మాకు కూడా బాగా ఇష్టంగా తినేవాళ్ళం మేము. ఇంత ఉండేది అమ్మ కూర, పెద్ద పెద్దగా, కిలోలే. మేము కూడా చాలా బాగా తినేవాళ్ళం. సరే, ఒక్కసారి అయితే అయిపోయింది కదా, ఇంకా అయిపోయిందండి. మీరు ప్లేటింగ్ పెట్టి చూపిస్తా, సరేనా? చూసారా కూర? ఇంకా అయితే అంటుకుంటుంది కొబ్బరి. బాగుందండి, తింటే ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేస్తున్నాను. వేడివేడిగా అన్నం, వేడివేడిగా కూర. చూడండి, బాగుంది కదా, చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఒకసారి చేసుకోండి. అంటే ఈ పుట్నాల పప్పు అని, పల్లి పొడి అని, అదని ఇదని వేసి గుత్తి వంకాయ తయారు చేస్తారు ఇలా వేపుడులాగా. నేనేమో అమ్మ చేసినట్టు చేయాల అనిపించింది నాకు, అందుకని మమ్మీ చేసినట్టు చేశానన్నమాట. సరేనా? మీకు తిని టేస్ట్ చెప్తా.
చాలా వేడిగా ఉంటుంది. వంకాయ ఎన్ని రకాలుగా వండనివ్వండి, సూపర్గా ఉంటుంది కదా. నిజంగా చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. మమ్మీ వండిన రుచి వెంటనే వచ్చేసింది నాకు. నిజంగా సూపర్గా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. లాస్ట్కి మీరు నాకేమిస్తారో మీకు తెలుసు కదా, బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.